హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను. బీరకాయలు తెచ్చినప్పుడు దాన్ని తీస్తాం కదా, తొక్కు మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాను. అలాగే దాన్ని వేస్ట్ చేయకుండా పచ్చడి ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఇందులో కావాల్సినవి బీరకాయ తొక్కు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కాబట్టి దానిలో కావాల్సిన ఎండుమిర్చి, కందిపప్పు, మినపప్పు, చింతపండు. ఇంత చింతపండు సరిపోద్ది. అలాగే ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెము ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత బీరకాయ తొక్కు మొత్తం ఇందులో బాగా వేగేలా చేసుకోవాలి. బాగా వేగాల్సిన ఉడికిపోయాలి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే జీలకర్ర, ఆవాలు వేసి ఒకసారి మళ్ళీ అదే బాణంలో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి బాగా. మన దగ్గర మినపప్పు, కందిపప్పు అండ్ ఆల్సో టమాటాలు మొత్తం ఫ్రై చేసేసి సరిపోతుంది. కందిపప్పు, మినపప్పు అండ్ టమోటాలు బాగా ఫ్రై చేసుకున్నాను. అందులోనే చింతపండు కూడా ఇందులోనే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇవి
బాగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా బాగా మెత్తగా చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో అన్నీ మనము బాగా వేపి రెడీగా పెట్టుకున్నాము. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఇందులో కూడా టమోటా అలాగే చింతపండు అన్నీ కందిపప్పు మినపప్పు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. తగినంత సాల్ట్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా అందులోని కరివేపాకు ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు ట్రై చేయండి. బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బీరకాయ తొక్కు పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.